నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూపల్లి గ్రామ పరిధిలో వరంగల్ జిల్లాలో ఓ వివాహిత కత్తితో హల్చల్ చేసింది. తన భర్త శ్రీకాంత్ మరొక మహిళతో వివాహిత సంబంధం పెట్టుకున్నాడని, ఆ కారణంతో తనకు విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని జ్యోత్స్న ఆరోపించింది. దీంతో జ్యోత్స్న కత్తితో భర్తపై దాడికి యత్నించగా శ్రీకాంత్ భయపడి సమీపంలోని ఓ జ్యువెలరీ షాప్లోకి వెళ్లి దాక్కున్నాడు. భర్త పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జ్యోత్స్న రోడ్డుపై బైఠాయించి తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తున్నాయి. శ్రీకాంత్ జ్యోత్స్న మధ్య విడాకుల కేసు పెండింగ్ లో ఉంది. గత కొంతకాలంగా జ్యోత్స్న శ్రీకాంత్ అతని కుటుంబ సభ్యులను తిడుతోంది. రాత్రిళ్లు వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్లి రాళ్లతో దాడి చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేక తరచూ గొడవ చేస్తున్నట్టుగా శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. వేణు, శ్రీకాంత్ జ్యోత్స్న మధ్య ఉన్న విభేదాలేంటి? ఎందుకని వాళ్ళు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు? ప్రస్తుతం ఏం జరుగుతుంది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే ఇద్దరి మధ్య విడాకుల కేసు చివరి దశకే చేరుకుంది. అయితే జ్యోత్స్న దాదాపు 15 ఏళ్ల క్రితం శ్రీకాంత్ తో వివాహం జరిగినప్పటి నుంచి కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ భర్తతో, అదేవిధంగా భర్త కుటుంబ సభ్యులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తుంది. అయితే వీళ్ళకి ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత తన ప్రభావం లోపల పూర్తిగా మార్పు రావడము, రోడ్లపైకి వెళ్లి ఇష్టారీతిన మాట్లాడడము, చుట్టుపక్కల వారితో గొడవ దిగడము, భర్తపై దాడి చేయడంతో కుటుంబ సభ్యులంతా కలిసి పెద్దమ్మ సమక్షంలో దాదాపు 30 సార్లు కౌన్సిలింగ్ కూర్చున్నారు. అయినా కూడా జ్యోత్స్నలో మార్పు రాలేదు. దీంతో విడాకుల కోసము శ్రీకాంత్ కోర్టు మెట్లెక్కాడు. ఆ తర్వాత జ్యోత్స్న కూడా తను వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లలో గృహహింస చట్టం కింద కేసులు నమోదు చేసింది. దీంతో ఇద్దరి మధ్య కూడా పూర్తిగా గ్యాప్ పెరిగి జ్యోత్స్న తన తల్లిగారైన నర్సంపేటలో ఉంటుంది, శ్రీకాంత్ కొత్తవాడలో ఉంటూ తను వ్యాపార జ్యువెలరీ తన తండ్రికి సంబంధించినటువంటి షాప్ నిర్వహణ చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో గత 2 ఏళ్ల నుంచి కూడా తాను తరచుగా షాప్ వద్దకు రావడము, ఇంటి వద్దకు వెళ్లి ఇండ్లపై రాళ్లు వేయడము, పూర్తిగా బూతుల పర్వం అందుకోవడంతో కూడా విసిగిపోయినటువంటి ఈ యొక్క శ్రీకాంత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా పలుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు పోలీస్ స్టేషన్ లో కూడా. అయినా కూడా జ్యోత్స్నలో మార్పు రాలేదు. ఇక నిన్న ఏకంగా తను భర్త పనిచేస్తున్నటువంటి షాప్ వద్దకు వెళ్లి ఒక కత్తి తీసుకెళ్లింది. అక్కడ తన భర్తపై చెప్పులతో దాడి చేసింది. అయిన తర్వాత
తను తీసుకున్న కత్తితోని తన మామకు సంబంధించినటువంటి బైక్ సీట్ ను కూడా కంప్లీట్ గా కట్ చేసి అక్కడ నానా హంగామా చేసింది. పోలీసులకు సమాచారం అందుకోవడంతో వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా పోలీసులతో కూడా తీవ్ర వాగ్వాదం దిగి అక్కడే రోడ్డుపై బైఠాయించి తనకు ఆస్తి కావాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. దీంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించి ఆ కోర్టు కేసు ఉన్నందున కోర్టులోనే చూసుకోవాలంటూ కూడా చెక్ పంపించారు. అయితే జ్యోత్స్న వర్షన్ మాత్రం తన కుమారుడు కొడుకు అదేవిధంగా తనకు ఆస్తి రాసి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే జ్యోత్స్న భర్త శ్రీకాంత్ మాత్రం తన మొండి వైఖరితో నెగలేకపోతున్నాము, దాడులకు దిగుతోంది, తనతో ఉండలేను, అందుకే కోర్టును ఆశ్రయించాలంటూ కూడా ఇటు తన భర్త శ్రీకాంత్ చెప్తున్నారు. సో ఇద్దరి మధ్య కోర్టు కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యం లోపల ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సివిల్ కేసు కాబట్టి కోర్టులో తెచ్చుకోవాలని చెప్పడంతో గతం నుంచి దాదాపుగా వందల సార్లు తమపైకి దాడికి వచ్చింది, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా అటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా వాపుతున్న సిచ్యువేషన్. మొత్తానికి కత్తితో హల్చల్ చేసే వరకు రావడంతో ఇక తమపై దాడి చేస్తుంది, ప్రాణరక్షణ కావాలంటూ కూడా మరోవైపు ఆ శ్రీకాంత్ తండ్రి లింగమూర్తి కూడా పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే యువతి తరచూ ఇట్లాంటి ఘటనలు దిగుతుండడంతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో కూడా పోలీసులు ఉన్నారు. మరోవైపు కోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో కూడా తనకు సంబంధించి కుటుంబ సభ్యులు జ్యోత్స్నకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఆ కూతుర్ని పట్టించుకోకపోవడంతో తనను ఒక సఖీ సెంటర్ లోపల ప్రస్తుతం ఆ జ్యోత్స్నను ఉంచిన పరిస్థితి. మొత్తానికి యువతి వ్యవహారంలో పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడము, తనను ఏం చేయాలనేటువంటి ఒక సంశయంలో అయితే పోలీసులు ఉన్న పరిస్థితి. మొత్తానికి ఇద్దరు భార్యాభర్తల వ్యవహారము పూర్తిగా రోడ్డున పడడంతో పిల్లల పరిస్థితి అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందిన సిచ్యువేషన్. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు.